చూడండి, ఒక సక్సెస్ అయిన నాయకుని యొక్క అతను సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి చూడండి. దేవుడా, నాకు జ్ఞాన హృదయం ఇవ్వండి, గ్రహించే హృదయాన్ని ఇవ్వండి. మంచి చెడ్డలు గ్రహించాలి కదా. నేను మూర్ఖుడుగా నేను ఎలా బ్రతకాలి, మూర్ఖత్వంతో నేను ఎలా జీవించాలి, పాపిష్టోడిగా ఎలా బ్రతకాలి, జ్ఞాన హృదయాన్ని నాకు ఇవ్వండి. మా దినములు లెక్కించడానికి మాకు సహాయం చేయండి, నేర్పించండి. ఉన్న సంవత్సరాలను జాగ్రత్తగా వాడుకోవాలి ప్రభువా. కరువులో ఉన్న అమ్మాయి బుద్ధిమంతురాలైతే ఉన్నదానిలో సంసారాన్ని గుట్టుగా నడిపించుకుంటది. అంత కందిపప్పు, అంత నూనె ఉన్నా దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటుంది. బుద్ధి కలిగిన స్త్రీ. స్తోత్రం. దుబారా చేయదు. స్త్రీ గాని దుబారా ఖర్చు పెట్టగలిగితే ఆ కొంప సర్వనాశనం అయిపోయింది. అందుకనే బుద్ధిమంతురాలైనటువంటి స్త్రీలకి, కొంతమందికి పురుషుడు తెలివైనటువంటి వాడైతే ఇతను చెయ్యి కొంచెం స్పీడ్గా ఆడితే ఆ డబ్బు తీసుకెళ్లి స్త్రీలకి ఇవ్వటం తప్పు లేదు. స్త్రీ దాచిపెట్టవచ్చు ఇంట్లో డబ్బు. ఎందుకంటే నాకు తెలిసి ఎక్కువ మంది స్త్రీలు కాస్త పొదుపులో ఉంటారు. ఎందుకంటే బిడ్డల గురించి ఆలోచిస్తారు.